సో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి జూమ్ చేసుకో. ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణలో భగవాన్ శ్రీ బాలాసాయి ట్రస్ట్ భూముల పరిరక్షణకు చర్యలు. ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణలో కొండాపూర్లో, అంటే ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణలో కొండాపూర్లో ఉన్నటువంటి విలువైనటువంటి వేల కోట్ల విలువైనటువంటి భగవాన్ బాలాసాయి ట్రస్ట్ భూములు ఉన్నాయట. సో కొండాపూర్లోని 7,000 కోట్ల ఆస్తులు అమ్మకాలు చెల్లవని స్పష్టీకరణ. కొండాపూర్లోని 7,000 కోట్ల అమ్మకాలు చెల్లవని స్పష్టీకరణ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఒకసారి ట్రస్ట్ భూములను బడా రియల్ వ్యాపారులకు కేటాయిస్తూ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదన్న ఏపీ. సో బాలాసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి 7,000 కోట్ల విలువైనటువంటి భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఒక జీవో ఇచ్చిందట. ఆ జీవోను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తే ఈరోజు ఆ జీవోను మొత్తం కూడా కొట్టివేసినటువంటి విషయం వీళ్ళకి వచ్చింది. అంటే 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. చూడండి, ఇది ఒక పెద్ద స్కాము. ట్రస్ట్ ఆస్తుల బదిలీ అధికారం తెలంగాణకు లేదని కుండబద్దలు కొట్టిన వైరం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు. 15 నెలలుగా కౌంటర్ కూడా వేని తెలంగాణ ప్రభుత్వం అట. ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు. 15 నెలలుగా కౌంటర్ కూడా వేని తెలంగాణ ప్రభుత్వం. భగవాన్ బాలాసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. భగవాన్ శ్రీ బాలాసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ట్రస్ట్ దైనందిన వ్యవహారాల నిర్వహణను చేతిలోకి తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తీసుకున్న చర్యలు బాలాసాయి భక్తులకు ఊరటనిస్తున్నాయి. ట్రస్ట్ కార్యకలాపాలు, ఆస్తుల అన్యక్రాంతం, తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఇతర రిట్ పిటిషన్ల విచారణ నేపథ్యం ఈ చర్యలు తీసుకోవడానికి దారి కారణమయ్యాయి. సో ట్రస్ట్ భూములు ఎవరు అన్యక్రాంతం చేయకూడదని, అలా చేస్తే అది చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టులో వినియోగించిన ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కౌంటర్ అఫిడవిట్లో తెలిపారు. ఏపీ దేవాదాయ శాఖ అనుమతి లేకుండా భూముల బదలాయింపు చెల్లదని స్పష్టం చేసింది. ట్రస్ట్ కార్యకలాపాల నిర్వహణను కర్నూలు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్కు అప్పగించింది. ఈ మేరకు ఆయన 11/12/2025 ఛార్జ్ తీసుకున్నారు. ట్రస్ట్ భూములు అమ్మడానికి వీలు లేదు. ఏపీ చారిటబుల్ హిందూ రెబిలియన్ ఇన్స్టిట్యూషన్ మరియు ఎండోమెంట్ యాక్ట్ 30/87 కింద నమోదైనటువంటి బాలాసాయి ట్రస్ట్ ప్రభుత్వం కేటాయించిన భూములను అమ్మడానికి వీల్లేదని, అలా చేస్తే అది చెల్లని పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లోని సర్వే నెంబర్ 105, 106, 107, 108లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూమిని చారిటబుల్ యాక్ట్ 23(4) ద్వారా ప్రజల అవసరాలకు ఏపీకి చెందినటువంటి 42 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ట్రస్ట్ కేటాయిస్తూ 29/11/2005 అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 2065ను విడుదలకు చేసింది. ఆ తర్వాత భూమిని భూపతి అసోసియేట్స్ అనేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మడానికి ట్రస్ట్ చేసిన ప్రయత్నాల్లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ తిరస్కరించారు. అంటే 7,000 కోట్ల విలువైనటువంటి భూములను ఆ ట్రస్ట్ నుంచి ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవ్వడానికి, అమ్మడానికి ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి సీఎం రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని దాన్ని తిరస్కరించడం జరిగింది. సో రాష్ట్ర విభజన అనంతరం 2014లో మరలా ప్రయత్నించగా అప్పటి సీఎం చంద్రబాబు దగ్గర కూడా రానియలేదు. అటువైపు వ్యవహారం నడవలేదని రూట్ మార్చారు. 2018లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపతి అసోసియేట్ దరఖాస్తు చేసుకుంది. వెంటనే పట్టించుకొని సర్కారు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాన్ని హడావుడిగా ఎవరికి నోటీసులు కూడా ఇవ్వకుండా ట్రస్ట్ పేరున 42 ఎకరాల భూములను భూపతి అసోసియేషన్ బదిలీ చేస్తూ 6/5/2023 అంటే 2023 మేలో 6వ తారీఖు నాడు జీవో నెంబర్ 45ను విడుదల చేసింది. దాదాపు 4,000 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా అప్పరంగా దోచిపెట్టింది. స్టాంప్ డ్యూటీగా ఏమీ రాలేదు. ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన విలువైనటువంటి ప్రభుత్వ భూమిని బినామీ పేరిట ఉన్నటువంటి భూపతి అసోసియేషన్ కట్టబెట్టింది. సో కొండాపూర్లో ఉన్నటువంటి 42 ఎకరాల భూమి 105, 106, 107, 108 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి అవుతుందో అది బాలాసాయిబాబా ట్రస్ట్కు గతంలో కేటాయించడం జరిగింది. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆ బాలాసాయిబాబా ట్రస్ట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో అది కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చి దందా ఇద్దాం అనుకున్నారు. దాన్ని వైఎస్ రాజశేఖర ఒప్పుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు. ఆ చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ప్రయత్నం చేస్తే 2023లో 6/5/2023 జీవో నెంబర్ 45 ఏందో దాన్ని విడుదల చేసి పైసా ఆదాయం లేకుండా, పైసా రాబడి లేకుండా దాన్ని ప్రైవేటు రియల్టర్లకు అమ్మడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది చేయడం ద్వారా
6/5/2023 జీవో 45 విడుదల చేసింది కదా, దీనికి మళ్ళా చూడండి పెద్ద ఎత్తున ఫైర్ బ్యాక్ అయింది. ఎట్లయింది చూద్దాం. ప్రజా ప్రయోజనం వినియోగించాల్సినటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమిని బినామీ పేరిట ఉన్నటువంటి భూపతి ఆర్సీసీ కట్టబెట్టింది. దాని పక్కనే ఉన్నటువంటి 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటి వేళ 2,800 కోట్లకు పైనే బడా వ్యాపారులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నా, పట్టించుకోవడం లేదు. సో దాదాపు 4,000 కోట్ల విలువైనటువంటి భూమిని భూపతి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకి ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెడితే దానికి సంబంధించి వీళ్ళు ఏం పొందిన రోజు చూడండి ఒకసారి. ఈ భూముల ట్రస్ట్ నుంచి భూపతి ఎస్టేట్కి బదలాయించడానికి అప్పటి సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన వ్యక్తుల ప్రోద్బలంతో ఈ అవినీతికి పాల్పడ్డారు. సో ఇదే సమయంలో భూపతి అసోసియేట్స్ మాతృ సంస్థ భాగస్వామ్యమైన నుజ్వీడు సీడ్స్ ఎన్ఎస్ఎల్ యజమాని అయినటువంటి మండవ ప్రభాకర్ రావు అధికారికంగా దాదాపు 40 కోట్ల రూపాయల బీఆర్ఎస్ ఎలక్టరేట్ బాండ్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో 42 ఎకరాలు అన్యాయంగా బదిలీ, ఇటు బాండ్ల కొనుగోలు ఒక విధంగా క్విడ్ ప్రో కోనే అనధికారికంగా అంతకన్నా భారీగా ముట్ట చెప్పినట్లు ఎన్నికల సమయంలో బాగా ప్రచారం జరిగింది అంటూ చూస్తాం. సో ఎన్నికలకు ముందు అంటే మే 2025లో 42 ఎకరాల భూమిని విలువైనటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి 42 ఎకరాల 4,000 నుంచి 7,000 కోట్ల విలువైనటువంటి బాలసాయిబాబా ట్రస్ట్ భూములను భూపతి ఎస్టేట్స్ అసోసియేట్స్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకు జీవో నెంబర్ 45 ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలోనే అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నటువంటి మండవ ప్రభాకర్ రావు అట, ఆయనే కంపెనీ న్యూజివీడ్ సీడ్స్ నుంచి 40 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అంతేకాకుండా పరోక్షంగా 100 కోట్ల రూపాయలను 100,000 కోట్ల రూపాయలు ఇది డబ్బుల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కదలిక, ఈ అన్యాన్ని అరికట్టి ట్రస్ట్ అవినీతి కార్యక్రమం కట్టడి చేయాలని బాలసాయి భక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గత ఏడాది ఆగస్టులో తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దానికి ఇప్పటి వరకు కూడా కౌంటర్ కూడా వేయలేదు. దీన్ని బట్టి అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాశాయి తప్ప ప్రజల ఆస్తులను కాపాడాలన్న ఆలోచన లేనట్టు అర్థమవుతుంది. పిల్ మరికొందరు వేసిన రిట్ పిటిషన్ల విచారణ నేపథ్యంలో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పలుసార్లు సూచించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ట్రస్ట్ ఏపీ పరిధిలోని కర్నూలు రిజిస్టర్ అయిందని, అక్కడే ప్రధాన కార్యాలయం కూడా ఉందని, అందువల్ల దాని వ్యవహారాలు ఆస్తుల పరిరక్షణ తమ పరిధిలో ఉన్నాయని తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం. సో ఇది గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 45 ద్వారా బాలసాయిబాబా ట్రస్ట్ సంబంధించిన భూములు ఏవైతున్నాయో 7,000 కోట్ల రూపాయల విలువైన భూములు 42 ఎకరాలను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేస్తే అప్పరం కట్టబెడితే ఈ ప్రభుత్వం దాని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెడితే దానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇంతవరకు అఫిడవిట్ దాఖలు చేయలేదట. అంటే ఎంత దుర్మార్గంగా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎంత దోబూచులాడుతున్నాయో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీని ద్వారా ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే పాలకులు దోచుకోవడంలో అందరూ కలిసే ఉన్నారు. పాలకులు అందరూ కూడా దోచుకోవడంలో ఒకరిని మించి ఒకరు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంతవరకు కూడా దాఖలు చేయలేదంటే 42 ఎకరాల భూమి కొండాపూర్లో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి 7,000 కోట్ల విలువైనటువంటి భూములను గత ప్రభుత్వం కట్టబెట్టి ఆ క్విడ్ ప్రోకోలో భాగంగా 40 కోట్ల రూపాయల బాండ్ల ద్వారా పరోక్షంగా 100,000 కోట్ల రూపాయలు క్యాష్ ద్వారా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున స్కామ్ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెడితే దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కౌంటర్ దాఖలు చేయాలి. కనీసం కౌంటర్ దాఖలు చేయకుండా 15 నెలలుగా తాత్సారం చేస్తుందంటే ఎంత పెద్ద ఎత్తున దందా బయటకు వస్తుందో ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది. 100,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసే పనిచేస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీ మరి బాలసాయిబాబా ట్రస్ట్ విషయంలో మరి ఏం చేస్తారో మరి ఏమన్నా దీనిపైన ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అనేకరంతం అవుతుంటే భారతీయ జనతా పార్టీ కూడా మరి ఇందులో డబ్బులు తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దొందే అందరూ డబ్బులు ఇస్తే అమ్ముడు వేయటం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.